సడన్గా అర్థం కనుకుంటే కనపడాలి, నాకు కనపడాలి. ఆడ కనపడాలి. నేను చెప్తా, గట్టి చెప్తా, మాకు చెప్తాను. చెప్పు ఏమి సైడ్ అన్నా రాజన్న. గుడ్ మార్నింగ్. ఫోటో పాడుతున్నప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి, దాని అవసరం గురించి, అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు, ఈ రోజుటికైనా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని, ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం, రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఇది ఎడారి ప్రాంతం కాబట్టి, ఇక్కడ నీళ్లు తక్కువ కాబట్టి పరిశ్రమలైనా ఇక్కడ రావాలి అని జమల్మడుగులో రాళ్ళు రప్పలు ఉన్న చోట అభివృద్ధి జరగాలి అంటే ఒక పెద్ద పరిశ్రమ రావాలి అన్న ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని సంకల్పించారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఏమాత్రం తీసిపోకూడదు అన్న లెవెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక విజనరీలా చాలా పెద్ద ఆలోచన చేసి, గొప్ప ఆలోచన చేసి కడప స్టీల్ ఫ్యాక్టరీని 20,000 కోట్ల రూపాయలతో 20 మిలియన్ టన్ల ప్రొడక్షన్ కెపాసిటీతో 10,000 ఎకరాలలో స్థాపించాలని రాజశేఖర్ రెడ్డి గారు సంకల్పించారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఇది సాకారం అయ్యేది. 25,000 మందికి డైరెక్ట్ జాబ్స్, 1,00,000కు పైగా మందికి ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యమయ్యేది. అంత గొప్ప ప్రాజెక్టు, అంత గొప్ప ఆలోచన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత విజనరీ మళ్ళీ రాలేదు.
రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 2014లో రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనను గౌరవిస్తూ అసలు ఇక్కడ కడపలో ఈ జిల్లాలో ఇంతటి ప్రాజెక్ట్ అవసరము అని వాళ్ళు గ్రహించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెయిల్ ద్వారా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా చేర్చడం జరిగింది. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ దీన్ని అప్రూవ్ చేశారు. దీన్ని ఒక లాగా చేశారు. కానీ 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు అయినా కూడా బీజేపీ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు అని బీజేపీ పార్టీ ఆలోచన కాబట్టి కడప ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానిస్తూ 10 సంవత్సరాలు మోసమే చేసింది. సేల్ దీనికి చేయడానికి వీల్లేదు, వీలు కాదు అంటూ బీజేపీ పార్టీ చేతులెత్తేసి ఇది సాధ్యం కాదు, మేము చెయ్యము అని వెన్నుపోటు పొడిచింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు 2014 నుంచి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ చంద్రబాబు గారు 4 సంవత్సరాలు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి అసలు ఆలోచన చేయలేదు, పట్టించుకోలేదు. ఆఖరణ ఇక 6 నెలలు ఎలక్షన్లకు ఉంది అన్న సమయంలో చంద్రబాబు గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 4,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తాం, 3,000 మిలియన్ టన్నుల ప్లాంట్ని ఇక్కడ స్థాపిస్తామని పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి చంద్రబాబు గారు ఎన్నికలకు 6 నెలలు ఉంది అనగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనను కాదని మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఎలక్షన్లలో చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకు ముందు చేసిన శంకుస్థాపనలన్నీ కాదని మళ్ళీ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు 6 నెలలు ఉంది అనగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. జమ్మలమడుగులో తాను పుట్టాను అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 3 సంవత్సరాలలో పూర్తి చేసి జమ్మలమడుగు రుణం తీర్చుకుంటాను అన్నారు. 15,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడతాను, 3 సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను, అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చేతలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. 3 సంవత్సరాలు చిత్తశుద్ధి నిద్రపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంటు గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్లాంట్ ఏమాత్రం ముందుకు కదలలేదు. 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేస్తూ తాను ఇంతకు ముందు ఇచ్చిన కంపెనీ దివాలా తీసిందని లిబర్టీ స్టీల్స్ అండ్ ఎస్ఆర్ కన్సార్టియం కలిసి చేయాల్సిన ప్రాజెక్టు 15,000 కోట్లతో ఆ కంపెనీలు దివాలా తీసింది అని చెప్పి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే, 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉంటే, ఈ 5 సంవత్సరాలలో
అవినాష్ గారు ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రాజెక్టు అయినా ఒక్క రోజు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో దీని గురించి మాట్లాడడం కానీ కొట్లాడడం కానీ అవినాష్ రెడ్డి గారు చేయలేదు. తీరా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మళ్ళీ ఎన్నిసార్లు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపనలో ఒకసారి చేశారు, చంద్రబాబు గారు చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో 4వ శంకుస్థాపన మళ్ళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు చూసుకుంటే ఇది శంకుస్థాపన ప్రాజెక్టుగా మాత్రమే మిగిలిపోయింది. అందరూ గొప్పలు చెప్పుకోవడానికి, మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పుకోవడానికి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడం. 2023లో 4వ దీనికి శంకుస్థాపన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారే 2వ దీనికి శంకుస్థాపన చేస్తూ ఆ రోజు GSWకి ఈ ప్లాంట్ను అప్పచెప్తున్నాము అని చెప్పి వాళ్ళు 8,800 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్లాంట్ కడతారు అని చెప్పి దీన్ని పూర్తి చేస్తాము అని 3,500 ఎకరాలను GSWకి కేటాయించడం జరిగింది. ఆ రోజు GSW అధినేత ఇప్పుడు మనం వింటున్న సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఉన్నప్పుడే నా దగ్గరికి బాంబేకి వచ్చి మరి వ్యాపారాల గురించి నేర్చుకోవాలి అనుకున్నారు, మా సంబంధం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు. చూసే వాళ్ళందరూ ఓహో స్టీల్ ప్లాంట్ కడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితుడు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇక ఏ ఆటంకాలు లేకుండా రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరబోతుంది, స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం, రావడం, తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం. కానీ అసలు విషయం జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లు. ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. J&J బుర్రలు పెట్టారు. జగన్ గారు, జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ, జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. సజ్జన్ జిందాల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం.
జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3,500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మన ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే 25 ఎంపీలు పోయిన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమిచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారంలోకి వచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు. అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈరోజు అందరి మనసులో మెదులుతుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి, కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హక్కుల్లో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతాము అని ఈరోజు మరొకసారి ప్రజలకు చెప్తున్నాం. కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయనను కూడా యూనియన్ గవర్నమెంట్కి, చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రికి మీద ప్రెషర్ పెట్టి ఎలాగైనా దీన్ని సాధ్యం చేసుకురావాలి అని ఆయనను కోరడం జరిగింది. ఆయన కూడా ఆయనకు చేతనైనంత చేస్తాను అని మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రాజెక్టును వదిలిపెట్టేది లేదు. ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాల్సి వస్తే మేము ఉద్యమించడానికి కూడా సిద్ధం. ధర్నాలు చేసైనా సరే, దీక్షలు చేసైనా సరే, ప్రాణాలకు తెగించైనా సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకుంటాం. ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ పట్ల చేసిన నిర్లక్ష్యం చాలు. ఇప్పుడైనా స్పందించాలి, కార్యాచరణ ప్రకటించాలి. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కావాలి. అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఉద్యమంగా చేపడుతుంది. ఎందాకైనా పోరాడతామని కడప ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో సీసీ కెమెరాలను స్టూడెంట్స్
అడ్డం నిలబడుకుంటే కనపడాలి, నాకు కనపడాలి. ఆడ కనపరాదు. నేను చెప్తా, గట్టిగా చెప్తా, మళ్ళీ చెప్తాను. చెప్పు ఏమి. సైడ్ రా నా రాజన్న. గుడ్ మార్నింగ్. ఈ ఫోటో పాడుకోవాలి. స్టాండ్ అమ్మా, మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని, కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం. నిజంగానే కెమెరాలు లేవా, ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఫేక్ న్యూసే కాబోలు అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఎందుకంటే 300 వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు, కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు. కాబట్టి అంతా కల్పితమని, ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన. పర్సనల్గా ఏ అమ్మాయి అయినా, ఏ మహిళ అయినా ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా, ఒక బాత్రూంలో వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని. అలాంటిది ఒక కెమెరా ఉంటుందని, దాన్ని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒక్కరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను. ఒకవేళ షవర్ లోపల ఇన్విజిబుల్గా పెట్టినా షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది, అది సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం. ఒకవేళ అది కాదు, నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దిస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్. సజ్జన్ రామకృష్ణారెడ్డి పైన, ఇప్పుడు ఐపీఎస్ అధికారుల పైన కూడా పాత్ర ఉందని వాంగ్మూలం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా, ఒక మహిళగా ఏం చెప్తున్నారు? ఒక్క మహిళ, కాదాంబరి అన్న ఆవిడ ఒక మహిళ. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే, అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి, ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది, ఇది అన్యాయమే కాదు, ఇది వికెడ్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్ మై పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం, సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు, పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే
తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా మీకు దండమయ్యా. ఎక్కడైనా ఫౌండేషన్ వేయండి, ప్లాంట్ తీసుకురండి, ఎక్కడో చోట వేయండి. ప్లాంట్ తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి, ప్లాంట్ తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కావాలి. టెక్నికల్గా ఎక్కడ బాగుంటుందో ఆఫీసర్లు చెప్పాలి, ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు చెప్పాలి ఎక్కడ బాగుంటుంది అని. నాకా క్వశ్చన్? ఓకే, థ్యాంక్ యూ.